హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఓపెన్ బిఎడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అండ్ వీటి ఎక్కడెక్కడ స్టడీ సెంటర్స్ అనేది అందుబాటులో ఉంటాయి అండ్ వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ దీని యొక్క డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మేము ప్రీవియస్లో అయితే వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే అప్లికేషన్ విధానం కూడా మీకు అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ అండ్ ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఎవరైతే డిస్టెన్స్లో బీఎడ్ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మీరు ఫస్ట్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 1000 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే 750 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి మనకు 22 జనవరి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి ఏంటంటే మనకు 21 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 500 తోటి కలుపుకొని మనం 26 ఫిబ్రవరి 2024 వరకు అయితే ఆన్లైన్లో అప్లై కూడా చేసుకోవచ్చు విత్ లేట్ ఫీ 500 తోటి. అండ్ అదేవిధంగా మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ అనేది ఫస్ట్ మార్చ్లో అయితే హాల్ టికెట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి. అండ్ వన్స్ దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను మీకు అందిస్తాను. అండ్ అదేవిధంగా ఎవరైతే మనకి ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం 22 జనవరి నుంచి 21 ఫిబ్రవరి కావచ్చు లేదా 26 ఫిబ్రవరి కావచ్చు, ఈ డేట్స్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడానికి డేట్ అనేది మనకు 5 మార్చ్ 2024 అయితే డేట్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు ఈ డేట్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ వచ్చేసి ఏంటంటే 21 ఫిబ్రవరి 2024, విత్ లేట్ ఫీ తోటి అయితే 26 ఫిబ్రవరి వరకు అయితే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మనకు 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ కోసం పేమెంట్ చేయాలి బేస్డ్ ఆన్ మీ కేటగిరీ బట్టి. దట్ ఈస్ ఓసీబీసీ అయినట్టయితే 1000 రూపీస్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే 750 పే చేయాలి. వన్స్ మనం పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే పేమెంట్ ఏ విధంగా చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ పీ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ రీడ్ చేశారా, దీనికి సంబంధించిన కంప్లైంట్ బ్రౌజర్ అనేది వెరిఫై చేసుకున్నారని అయితే అడుగుతుంది. ఇవి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే చూడండి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మనం కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకు పేమెంట్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం ఏదైతే ఆన్లైన్ ద్వారా పే చేస్తున్నామో అదైతే రీఫండ్ కాదు, కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు 1-2-3 సార్లు వెరిఫై చేసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదనేది తెలుసుకోండి. ప్రజెంట్ అయితే నేను పేమెంట్ చేస్తున్నాను. మనం పేమెంట్ చేయడం కోసం ఇక్కడ క్రాస్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్రాస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫీ పేమెంట్ కోసం మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యూజీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అంటారు. జస్ట్ ఇక్కడ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, దట్ ఈస్ మీరు ఇప్పుడు బీఎడ్ చేస్తున్నారంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు చేస్తారు కాబట్టి మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం టైప్ చేయాలి. మీ యొక్క 10th క్లాస్ మెమోలో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ, మీ యొక్క రిజల్ట్ కానీ, అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ కానీ, సీట్ అలాట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ కానీ ఈ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, మీ పేరెంట్స్ కానీ, మదర్స్ కానీ, రిలేటివ్స్ కానీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, తర్వాత మీ మెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీ అని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ అయినట్టయితే ఓసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, బీసీఏ అయితే బీసీఏ అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ బీసీడీ అయితే బీసీడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఎస్సీ ఎస్టీ అని చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇందులో సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇన్ కేసు మీరు ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే నేను వచ్చేసి ఇక్కడ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ కాదు కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు పేమెంట్ ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో ఆ మోడ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి అని, ఐసిఐసి అంటూ, అండ్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అంటూ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే
ఉన్నాయి. నేను వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అయితే చూస్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా మనం నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ చూస్ చేసుకోగానే బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఆప్షన్ చూస్ చేసుకున్నాను కాబట్టి 750 చూపిస్తుంది. ఇన్ కేసు మీరు ఓసీ అనే ఆప్షన్ కానీ బీసీఏ అనే ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే 1000 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను ప్రొసీడ్ టు పేమెంట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం కంటిన్యూ అనేది అడుగుతుంది. సో ఆ తర్వాత మనం కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ బట్టి సో నెట్ బ్యాంకింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది చూస్ చేసుకుంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దాని యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి దీనికి నా యొక్క బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను పేమెంట్ అయితే చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సో లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా ప్రజెంట్ మనకు ఆన్లైన్ ద్వారా ఎంత పేమెంట్ అవుతుంది అనేది చూపిస్తుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 1023 రూపీస్ 0.60 పైసా అయితే మనకు ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. ఎక్స్ట్రాగా 23.60 పైసా అనేది అవుతుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఫోన్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే సో ఆ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి లింక్అప్ చేయబడి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. సో పేమెంట్ చేసేటప్పుడు రీప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అని డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ఒకవేళ అమౌంట్ డిడక్ట్ అయినట్లయితే మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయాల్సి ఉంటుంది లేదా అది రీఫండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. ప్రజెంట్ అయితే నేను నాకు సంబంధించిన ఓటీపీ అని ఎంటర్ చేసి నేను కన్ఫర్మ్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోగానే సో ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రెఫరెన్స్ నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ నెంబర్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే డైరెక్ట్గా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఆ విధంగా ట్యాబ్ అనేది ఎనేబుల్ కానట్లయితే మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే సో మనం మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్దాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం మెయిన్ ట్యాబ్కి రాగానే సో ఈ విధంగా మనకు సంబంధించి సో పేమెంట్తో పాటు అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ట్యాబ్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ మనం పేమెంట్ అయితే చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా మీకు వచ్చేసి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అని మీరు అడిగినట్లయితే సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అయితే కావాలి. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి పేమెంట్స్ రిఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేసు దాన్ని మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు ఇప్పుడు ఆల్ టికెట్ నెంబర్ ఏదైతే పేమెంట్ చేయడం కోసం ఇచ్చారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ సో మీరు పేమెంట్ చేయడం కంటే ముందు రిజిస్టర్ చేసుకోవడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు పేమెంట్ చేయడం కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేసి నేను ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పై అయితే క్లిక్ చేస్తాను. ఇన్ కేసు మీరు మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ మర్చిపోయినట్లయితే సో ఆ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది ఏ విధంగా కూడా తెలుసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. ఇన్ కేసు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఈ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి నెంబర్ రానట్లయితే ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మన యొక్క పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అయితే కనుక్కోవచ్చు. దానికోసం ఫస్ట్ వచ్చేసి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు పేమెంట్ చేయడం కోసం ఏ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే సో మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నేను పేమెంట్ స్టేటస్ అయితే చూస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకు జనరేట్ అయిన ఐడి ఉందో ఈ ఐడి అనేది కాపీ చేసుకొని మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా అయితే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేసు మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన నెంబర్ అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి కాపీ చేసుకొని మళ్ళీ నేను మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నార్మల్గా మీ పేమెంట్ అనేది సక్సెస్ కాగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ప్రజెంట్ మీకు ఈ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలని అయితే నేను చూపించాను. సో వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో దానికి సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అనేది కనుక్కొని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో బీఈడి జనరల్ 2023 అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ పేమెంట్ చేసేటప్పుడు క్యాండిడేట్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అండ్ దీంతోపాటు మన యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, కేటగిరీ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా చూపిస్తాయి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం కనుక్కోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మెమోలో లేనట్లయితే సో మీ దగ్గర ప్రజెంట్ మదర్ ప్రూఫ్ సంబంధించి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. లైక్ మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీ యొక్క బర్త్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క బర్త్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు జెండర్కి సంబంధించి మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ప్రజెంట్ అయితే నా యొక్క ఫాదర్ నేము, మదర్ నేము అండ్ నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, నా యొక్క బర్త్ స్టేట్ అండ్ అదేవిధంగా బర్త్ డిస్ట్రిక్ట్, నా యొక్క జెండర్ అయితే చూస్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ స్టేట్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ అయినట్టయితే తెలంగాణ చూస్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోవాలి, ఒకవేళ అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాలి. సో మీ డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేసిన తర్వాత సో మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ జెండర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ సో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది మనం ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడే చూస్ చేసుకున్నాం కాబట్టి ఈ కేటగిరీ అయితే ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఇన్ కేసు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించి క్యాస్ట్ డీటెయిల్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేసు మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ ఉన్నా అండ్ అదేవిధంగా మీకు క్యాప్ ఉన్నా అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నట్లయితే వీటికి సంబంధించి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎన్సీసీ కనుక మీరు పార్టిసిపేట్ చేసి మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ దాంట్లో క్లిక్ చేయాలి. ఒకవేళ సో మీ యొక్క ఫాదర్ వాళ్ళు అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ పనిచేసినట్టయితే సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి మీకు స్పెషల్గా సర్టిఫికేట్ ఉంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. నాకైతే అలాంటివి ఏం లేవు, సో దీనికి సంబంధించి అయితే నేను క్లిక్ చేయట్లేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ లోకల్ ఏరియా అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు మీ యొక్క టోటల్ ఎడ్యుకేషన్ అనేది లాస్ట్ 7 years ఏదైతే ఉంటుందో అది ఎక్కడ స్టడీ చేశారు అనే దాన్ని బేస్డ్ చేసుకొని సో మీరు తెలంగాణకు లోకల, ఆంధ్రాకు లోకల, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల అనే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ తెలంగాణకు లోకల్ అయిన స్టూడెంట్స్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ. సింపుల్గా ఏంటంటే మీకు 9th క్లాస్ నుంచి సో మీరు మీ యొక్క డిగ్రీ వరకు ఎక్కడైతే చదివారో ఆ ప్రాంతాన్ని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు కనుక 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చదివినట్లయితే మీరు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్, మనకి ఏదైతే సో ఆంధ్రప్రదేశ్ని 2 partsగా డివైడ్ చేయడం జరుగుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ అంటూ అండ్ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటూ. సో ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం ఆ పార్ట్ నుంచి సో గుంటూరు వరకు మధ్యలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ ఎడ్యుకేషన్ అనేది ఆ డిస్ట్రిక్ట్స్ మధ్యలో కంప్లీట్ అయినట్టయితే మీరు ఆంధ్ర యూనివర్సిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ గుంటూరు నుంచి సో మనకి ఇక్కడ కడప, కర్నూలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అనంతపూర్, సో వాటికి సంబంధించి అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించకుండా అదర్ స్టేట్లో కనుక మీ డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నాన్ లోకల్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వీళ్ళు మొత్తం టోటల్ తెలంగాణలోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేశాను. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేదా ఈ టాపిక్ గురించి నేను డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది, ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, మీ యొక్క విలేజ్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క మండలం అనేది టైప్ చేయాలి, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేయాలి. అండ్ అప్పుడు మనం ఇక్కడ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి, మన యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఆ మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్గా చూపిస్తుంది, మెయిల్ ఐడి కూడా బై డిఫాల్ట్గా అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ అర్థం మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే మీరు కంప్లీట్ చేస్తారో అది ఇక్కడ చూస్ చేసుకోవాలి. లైక్ బీఏ అయితే బీకే, బీఏకి సంబంధించి బీకామ్ అయితే బీకామ్ సంబంధించి బీఎస్సీ అయితే బీఎస్సీ. సో దీంట్లో మీ యొక్క డిగ్రీ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీరు డిగ్రీ పాస్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి, ఏ మంత్లో పాస్ అయ్యారనేది పర్సంటేజ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నా యొక్క డిగ్రీ అయితే చూస్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రజెంట్ అయితే సో నా యొక్క డిగ్రీ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ ఇయర్లో మీ యొక్క డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తారో ఆ ఇయర్ అనేది ఈ లిస్ట్లోకి వెళ్ళి అయితే మనం చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క డిగ్రీ కంప్లీట్ అయిన ఇయర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ నా యొక్క ఇయర్ అయితే చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్ అయితే చూజ్ చేసుకోవాలి. సో మంత్ వచ్చేసి మనకి ఇక్కడ అప్ టు జూలై వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు 23 జూలై లోపు పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి జూన్లో అయితే పాస్ కావడం జరిగింది. అండ్ అప్పుడు మీకు పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీకు CGPA ఉన్నట్లయితే టోటల్ CGPA ఎంత అయితే ఉంటుందో దాన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8.9 వచ్చింది అనుకోండి. సో 89% కింద కన్సిడర్ చేసుకోండి. సో ఒకవేళ ఆల్రెడీ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ అయితే మీకు ఎలాగో పర్సెంటేజ్ అనేది తెలుస్తుంది కాబట్టి సో డైరెక్ట్గా మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ వన్స్ మనకు సంబంధించి డిగ్రీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు పీజీ లేనట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకోమని చెప్తుంది. అండ్ ఒకవేళ మీరు పీజీ చేసినట్లయితే ఈ విధంగా పీజీకి సంబంధించి ఎస్ ఆప్షన్ ఇవ్వగానే దీంట్లో ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ చేశారు, అది ఏ ఇయర్లో పాస్ కావడం జరిగింది, ఏ మంత్లో పాస్ కావడం జరిగింది, అండ్ డిగ్రీలో మీ యొక్క పీజీలో ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో ఈ డీటెయిల్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు పీజీ లేనట్టయితే ఇక్కడ నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. నాకైతే పీజీ లేదు కాబట్టి నేను నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం నో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిజేబుల్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి డిగ్రీ అండ్ పీజీ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ కాగానే అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మన యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ బీఎడ్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్లో మనం 2 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీకు ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 2 థింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్. అవి వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి అప్లై చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ టీటీసీ అని చెప్తాం. టీటీసీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అది కూడా మీరు రెగ్యులర్ మోడ్లో ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇవి మనకు మ్యాండేటరీ థింగ్స్. సో ఇక్కడ ఈ 2 థింగ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాండేటరీ థింగ్స్. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో సో ఒకవేళ మీరు ఇన్ సర్వీస్ టీచర్స్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఓపెన్ బీఎడ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఇన్ సర్వీస్ టీచర్స్కి సో బీఎడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్ అయినట్లయితే ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే సో మీరు ఏ స్కూల్లో అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ స్కూల్కి సంబంధించిన డిఈఓ ఆఫీస్ నుంచి మీరు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. దాంట్లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చూపించాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్న డిఎడ్ యొక్క రెగ్యులర్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ కావచ్చు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ సో మెనీ స్టూడెంట్స్ ఏమన్నారంటే మేము అప్లోడ్ చేసినా కూడా మళ్ళీ ప్లీజ్ అప్లోడ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అని అయితే మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది సార్, మాకు సొల్యూషన్ కావాలి అని చెప్పారు. సో అందుకే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ చూస్ ఫైల్ పై అయితే క్లిక్ చేస్తాం. వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు దాని సిస్టంలో ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ ఈ విధంగా వెళ్ళగానే నేను ప్రజెంట్ అయితే సో నాకు సంబంధించి ఫోల్డర్లోకి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. సో పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు బిలో 100 KB ఉండేటట్టయితే మీరు పీడిఎఫ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకటి 41 KB ఉండేటట్టు సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 11 KB ఉండేటట్టు సెట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ మెమో నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇది అప్లోడ్ అయినట్టుగా మనకు తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మీరు ఈ విధంగా సో అక్కడ అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా NCTE ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత సేమ్ ప్రాసెస్లో మనం ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ కానీ ఒకవేళ మీరు ఇన్ సర్వీస్ టీచర్స్ కానట్లయితే మళ్ళీ మీరు అక్కడ మీ యొక్క డిఎడ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి డిఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇన్ సర్వీస్ టీచర్కే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ ర్యాంకుకి సంబంధించి మీ సబ్జెక్ట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్ లేనట్లయితే సో ఎవరైతే నెక్స్ట్ స్టూడెంట్ ఉంటారో జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి డిఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏంటి అంటే సో ఒకవేళ మీరు ఇన్ సర్వీస్ టీచర్ కాకపోతే మీ యొక్క డిఎడ్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా స్క్రోల్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఏదైతే ఇన్ సర్వీస్ డాక్యుమెంట్ ఉంటుందో అదైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశాను. సో ఈ విధంగా అప్లోడ్ చేయగానే దాని టైటిల్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే ఈ విధంగా ఆ తర్వాత మనకి ఏంటి అంటే సో ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. ఇలా వచ్చినట్టయితే మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించింది ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన 2 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసిన డిగ్రీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు. డిగ్రీ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీది తెలుగు మీడియం అయినట్లయితే మీరు తెలుగు మీడియం అనేది చూస్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క మీడియాని బట్టి అయితే మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ అంటే మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ అనేది ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా మీ మెమో పైన ఉంటుంది. ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది కూడా మెమో పైన అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఈ విధంగా సో మీకు సంబంధించి మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ అదే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మంత్ ఆఫ్ పాస్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది. తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మంత్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్ 7 years సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది లైక్ మీరు 6th క్లాస్ నుంచి మీ యొక్క డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేయడం అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ స్క్రోల్ చేసి నా ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. వెయిట్ ఫర్ దట్. మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఎక్కడెక్కడ చదివామని అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కావచ్చు, అండ్ డిగ్రీ కావచ్చు, ఈ యొక్క డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీ యొక్క స్టడీ కంప్లీట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నా యొక్క టోటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో మహబూబ్నగర్లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ నేను మహబూబ్నగర్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎడ్యుకేషన్ బట్టి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కావచ్చు, లేదా 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే జరిగిందో ఆ క్లాస్కి రిలవెంట్ డిస్ట్రిక్ట్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. సో ఇలా మీ టోటల్ డిస్ట్రిక్ట్స్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ ఎడ్యుకేషన్ అనేది 6th క్లాస్ నుంచి దట్ ఈజ్ డిగ్రీ వరకు ఎక్కడెక్కడైతే కంప్లీట్ చేసామో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో డీటెయిల్స్ ఆఫ్ ది కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సో ప్రజెంట్ మనకి ఏదైతే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో అది ఏ మీడియంలో కండక్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి ప్రజెంట్ అయితే ఓన్లీ తెలుగు మీడియం అయితే చూపిస్తున్నారు. జస్ట్ అక్కడ డిఫాల్ట్గా అయితే మీకు టిక్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉండాలని అయితే మీరు చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు టోటల్ ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయని అయితే చూపిస్తుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది హైదరాబాద్లో ఉంది, కరీంనగర్ ఉంది, కర్నూలు ఉంది, మహబూబ్ నగర్ ఉంది, అండ్ నిజామాబాద్ ఉంది. అండ్ ఆ తర్వాత మనం కంపేర్ చేసుకున్నట్టయితే సో తర్వాత తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, సో వరంగల్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ హైదరాబాద్కి ఇస్తున్నాను. అండ్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఏంటి అంటే సో మహబూబ్ నగర్కి ఇస్తున్నాను. అండ్ థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఏంటి అంటే సో థర్డ్ ప్రియారిటీ ఇంకా మనకు నియర్ బై ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి చేసుకోవాలి. సో ఇక్కడ నియర్ బై ప్లేస్ సో వరంగల్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో తిరుపతి. సో ఇలా అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ మన యొక్క పాస్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పాస్ ఫోటో అయితే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి మీ మొబైల్ ద్వారా కూడా. సో దాని యొక్క సైజ్ ఏంటంటే 50 KB కంటే తక్కువగా ఉండాలి. అండ్ జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో మీ యొక్క పాస్ ఫోటో అనేది ఏ సైజులో ఉండాలి, మొబైల్ ద్వారా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే మనం సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ అనేది బిలో 30 KB అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీ యొక్క సిగ్నేచర్ని 30 KBలో కంటే తక్కువ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పాస్ ఫోటో అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మనకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా టిక్ మార్క్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్ని డిఫాల్ట్గా అయితే సేవ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా జస్ట్ క్లోజ్ యువర్ అప్లికేషన్ అనేది వస్తుంది. జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఏం మిస్టేక్స్ లేనట్టయితే ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నిటికీ ఒక ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ అతను మన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగిందో సో వాటికి సంబంధించిన ఫుల్ ప్రివ్యూ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, నెక్స్ట్ బర్త్ స్టేట్ కావచ్చు, బర్త్ డిస్ట్రిక్ట్ కావచ్చు, జెండర్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, అండ్ తర్వాత మీ యొక్క స్పెషల్ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, మీ యొక్క లోకల్ ఏరియా స్టేటస్ కావచ్చు, మీ యొక్క అడ్రస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కావచ్చు. దట్ ఈస్ మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీకు పీజీ ఉందా లేదా, పీజీ డీటెయిల్స్ ఏంటి, అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఎస్ఎస్సి డీటెయిల్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కావచ్చు, ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ ఫోటో సిగ్నేచర్ ఇలా టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దీంట్లో ఇన్ కేసు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు మోడిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు సో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మోడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మోడిఫై చేసుకోవచ్చు. లేదా ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకున్నట్లయితే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ మీరు మోడిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ రెస్పాన్సెస్ అని అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ని మీరు కాపీ చేసి అయితే పెట్టుకోవాలి. ఫ్యూచర్లో మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, ఫర్దర్గా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అండ్ బీఈడి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లైక్ మీరు సో ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు కావచ్చు, క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, సో మీ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు, మీ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ మొత్తం మనం స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు ప్రింట్ అప్లికేషన్ సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం కానీ లేదా ప్రింట్ ఫార్మాట్లో మీరు ప్రింట్ తీసుకోవడం కానీ అయితే చేయొచ్చు. అండ్ జస్ట్ ఇక్కడ కార్నర్లో డౌన్లో మనం చూసినట్టయితే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. సో ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్. దట్ ఈజ్ సో ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీకి సంబంధించి సో ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే సో ప్రతి అప్డేట్ అనేది మీకు అందిస్తాము. లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, హాల్ టికెట్ అప్డేట్స్ కావచ్చు, అండ్ ఎగ్జామ్ సంబంధించిన టిప్స్ కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఆల్ ది బెస్ట్ ఆల్.